ఎవరైతే నాన్ వేష్ ఉన్నాడో హిందూ దేవుల మీద చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది, అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీతాదేవి గురించి, ద్రౌపది గురించి కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూపించాడు. ఉదాహరణకి ఎలా చూడొచ్చు మేడం అయితే? తప్పండి, అట్లాంటిది తప్పు. కానీ ఏం చేసుకోవాలంటే మనం ఏదో ఈ 15 రోజులు మాట్లాడి తర్వాత వాడిని దగ్గర తీసుకోవద్దు, వాడిని పర్మనెంట్ గా క్లోజ్ చేయాలి అని అంటే అట్లాంటి వాళ్ళని ఎప్పటికీ కూడా మనం క్షమించవద్దు, అట్లాంటి వాడికి మనం వాల్యూ ఇవ్వద్దు. ఇప్పుడైతేనే అవుతుంది, అంతేగాని 10 రోజుల గురించి మాట్లాడి 10 రోజుల తర్వాత మర్చిపోతామంటే నాన్ వేషే కాదు ఇంకా 100 మంది పుట్టుకొస్తారు. వాళ్ళకి శిక్షించాలి అని అంటే వాళ్ళని పర్మనెంట్ గా క్లోజ్ చేయాలి. శివాజీ ఎవరైతే హీరో శివాజీ గారు మాట్లాడిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? తను చెప్పిన వాక్యాలు ప్రాపర్ కరెక్టేనండి, తన ఉద్దేశం కరెక్టే ఉండొచ్చు, కానీ తను వాడిన పదాలు మాత్రం తప్పు. అది ఆలోచించుకోవాలి. ఒక సెలబ్రిటీ లైఫ్ గా ఉన్నప్పుడు అతను మాట్లాడినది 100 మంది వింటారు కాబట్టి అతను మాట్లాడే ముందు ఆ పదాలు మంచిగా మాట్లాడితే బాగుండేది. అమ్మాయిలు చీర కట్టుకుంటే నిజంగా కూడా లక్ష్మీదేవతలా ఉంటారు, అందంగా ఉంటారు, అది ప్రతి ఒక్కరు కూడా. కానీ మీరు అనే మాటలు మాత్రం తప్పుగా అనిపిస్తాయి. అతను ఆ మాట అన్నాడని చెప్పి ఇంకొకరు నేను ఎందుకు వేసుకోవాలని చెప్పి వీలు రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా తప్పండి యాక్చువల్.